ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సజీవుడైన దేవుడవు, ఈ ఉదయం నీ కరుణాపీఠం యొద్దకు వచ్చి మా పాపములను ఒప్పుకొనొచ్చు. నీ కుమారుడైన యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేసినందుకై నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ స్వరం వినే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. మాతో మీరు మాట్లాడండి. మాకు కావలసిన జీవాహారం అనుగ్రహించండి. మమ్మల్ని బ్రతికింప చేయండి. తండ్రి, నీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీ అభిషేకం దయచేసి తండ్రి మాట్లాడుచుండగా ఆయన కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షతలతో పాటు మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తూ నన్ను నీ కుమారుడైన యేసు క్రీస్తు శిలువ చాటున మరుగు చేసుకొని నన్ను వాడుకొని నాతో కూడా మీరు మాట్లాడమని మా ప్రభువును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఆయన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు అందరితో కలిసి ఏక మనసు ఏక హృదయంతో కలిసి ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు. ఆ కాలమందు యెహోవా మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను నీవు చెక్కుకొని కొండ ఎక్కి నా యుద్ధకు రమ్ము. మరియు నీవు ఒక కర్ర మందసమును చేసుకొనవలెను. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకల మీద రాసిన తర్వాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలనని నాతో చెప్పాను. కాబట్టి నేను తూమకర్రతో ఒక మందసమును చేయించి మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను చెక్కి ఆ 2 పలకలను చేత పట్టుకొని కొండ ఎక్కితేని. ఆ సమాజము దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి తాను మీతో పలికిన 10 ఆజ్ఞలను మునుపు రాసినట్టు యెహోవా ఆ పలకల మీద రాశాను. యెహోవా వాటిని నాకు ఇచ్చిన తర్వాత నేను తిరిగి కొండ దిగి వచ్చి నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచితిని. యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు వాటిని దానిలో ఉంచితిని. ఇశ్రాయేలీలు యహకానీయులదైన బెయేరోతు నుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడాను. అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకుడాయను. అక్కడ నుండి వారు గుద్గోద నుండి నీటి వాగులు గల దేశమైన ఎత్బాతాకును ప్రయాణము చేసిరి. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసము మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనాను. కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీయులు స్వాస్థ్యమైనను పొందలేదు. నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్థ్యం. నేను మునుపటి వలె 40 పగళ్లను 40 రాత్రులను కొండ మీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింప చేయటం మానివేశాను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, ఈ ప్రజలు నేను వారికి ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమున ప్రవేశించి స్వాధీనపరుచుకొనున్నట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పాను. ఇప్పుడు యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4 నుండి 11 వచనాలు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4 నుండి 11 వచనాలు. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరిగివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్ము వేయి వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకొనలేదు. ప్రభువు యెహోవా నాకు సహాయము చేయువాడు గనక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకు రాతి వలె చేసుకొంటిని. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై ఉన్నాడు. నాతో వ్యాజ్యమాడువాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యమాడుదామో? నా ప్రతివాది ఎవడు? అతన్ని నా యొద్దకు రానిమ్ము. ప్రభువు యెహోవా నాకు సహాయము చేయును. నా మీద నేరస్థాపన చేయువాడెవడు? వారందరూ వస్త్రము వలె పాతగిలిపోదురు, చిమ్మటి వారిని తినివేయను. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు
యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. ఇదిగో అగ్ని రాజుబెట్టి అగ్ని కొరువులను మీ చుట్టూ పెట్టుకుని వారులారా, మీ అగ్ని జ్వాలలో నడువుడి, రాజబెట్టిన అగ్ని కొరువులలో నడువుడి. నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది, మీరు వేదన గలవారై పండుకొనెదరు. ఈ 2 భాగాలు మరి ద్వితీయోపదేశకాండము, యెషయా గ్రంథంలో మరి 2 భాగాల్లో చూస్తే పగిలిన పలకల నుండి హృదయం మీద రాయబడుట వరకు అనే అంశాన్ని మనం చూస్తాం. రాతి పలకలు 2 మోషే పగలు కొడతాడు. ఆ పగిలిన పలకల నుండి హృదయం మీద రాయబడుట వరకు అనే అంశాన్ని చూస్తాం. ఇందులో దేవుని క్షమాపణ, నిబంధన పునరుద్ధరణ, విధేయత, దేవుని సేవకుని లక్షణాలు ఇందులో మనకి అంతర్లీనంగా కనపడతాయి. వాటిని ఈరోజు దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో బంగారు దూడ సంఘటన తరువాత దేవుడు రెండవసారి రాతి పలకలనిచ్చి తన నిబంధనను పునరుద్ధరిస్తాడు. ఇక పగిలిపోయినాయి కదా అని చెప్పి ఊరుకోలేదు, కానీ తాను ఇచ్చినటువంటి నిబంధనను పునరుద్ధరిస్తాడు. ఇది దేవుని కృప. అలాగనే ఆయన నిబంధనకు ఆయన చూపించే విశ్వాసానికి గొప్ప సూచన ఇది. యెషయా గ్రంథంలో 50వ అధ్యాయంలో యెహోవా సేవకుడు దేవుని స్వరాన్ని విని విధేయతతో బాధను భరించే సేవకునిగా మనకి ఇక్కడ చూపించబడుతుంది. యెహోవా సేవకుడు అంత మాత్రమే కాదు, మనకు యెషయా గ్రంథములో 50వ అధ్యాయం 10వ వచనంలో మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు అని అంటున్నాడు. అంటే సేవకుని మాట వినేవాడు యెహోవాకు భయపడేవాడు. ఈ లైన్ మీ బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. ఇది మీకు, మీ కుటుంబానికి, తరతరాలకు యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా ఇది ఆశీర్వాదకరమైనటువంటి మాట. ఎవరైతే సేవకుని మాట వింటారో వాళ్ళు దేవునికి భయపడువారు అన్న మాట స్పష్టంగా కనపడుతుంది. కానీ నేటి క్రైస్తవ సమాజంలో ఎంతమంది సేవకునికి ఎదురు చెబుతున్నారు? సేవకునికే ఎదురు చెప్పే వాళ్ళు, తిరుగుబాటు చేసేవాళ్ళు, వాళ్ళు దేవునికి భయపడేవారు ఎలాగవుతారు అనేది ఎవరికి వాళ్ళు స్వపరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం లోతుగా మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మొదటిది పగిలిన నిబంధన, పునరుద్ధరించబడినటువంటి కృప. ద్వితీయోపదేశ కాండంలో 10వ అధ్యాయంలో మొదటి రాతి పలకలు, అది మోషే దేవుడి దగ్గర నుండి తీసుకొని వస్తే కింద ఇశ్రాయేలీయులు చెడిపోయి వారి అవిధేయత కారణంగా వాటిని పగలు కొడతాడు. అయినప్పటికీ కూడా దేవుడు మోషేతో అంటాడు, మొదటి వాటి వంటి 2 రాతి పలకలను చెక్కి తీసుకొని రమ్మంటాడు. ఇది దేవుని కృప. మరి పగిలిపోయాయి. ఆ 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి రాతి పలకలు పగిలిపోయినా కూడా మరల దేవుడు తన ప్రజలను ప్రేమించి మరలను అలాంటివి తీసుకొని రా, నేను రాసిస్తాను అని అంటాడు. దేవుడు తన వాక్యమును ఎందుకు ఇస్తున్నాడు, తన ఆజ్ఞలను ఎందుకు ఇస్తున్నాడు అని అంటే అది కృపకు సాదృశ్యముగా ఉంటుంది. మరి దేవుడు నిబంధనను పూర్తిగా రద్దు చేయలేదు. ఇక పగలగొట్టేసావు కదా అని చెప్పి రద్దు చేయలేదు, కానీ ఆ ప్రజల పట్ల కృప చూపించి మరలా ఆ రాతి పలకల మీద దేవుడు రాసిస్తాను అని అంటున్నాడు. అది మరి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మొదటి యోహాను పత్రిక మరి 1వ అధ్యాయము 9వ వచనంలో, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అని అంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మన వల్ల పాపం జరుగుతుందో ఆ పాపాన్ని మనం ఒప్పుకోవాలి. మొదట ఆ పాపాన్ని ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు అని చెప్పి, ఆయన పాపాన్ని క్షమించదగిన వాడు అని చెప్పి ఆయన వైపు తిరిగితే ఆయన మనల్ని సమస్త దుర్నీతి నుండి విడుదల కలిగించి పవిత్రులుగా చేస్తాడు. మరి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయును. ఆ పాత పలకలు పగిలిపోయినప్పటికీ కూడా దేవుడు మరలా కొత్త పలకలు తీసుకొని రమ్మంటున్నాడు. ఈరోజు పాతదైనటువంటి మన పాత జీవితము గతించిపోవాలి, అది పగిలిపోవాలి, అది కాలిపోవాలి, అది
దాన్ని ఏమంటారు, అది భూస్థాపన చేయబడాలి. ఇక అది మళ్ళా జీవించకూడదు. క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి అని అంటున్నాడు. కాబట్టి పగిలిన నిబంధన పునరుద్ధరించబడినటువంటి కృపను మనము చూస్తూ ఉన్నాం. రెండవ అంశము మందసము, దేవుని సన్నిధి మరియు వాక్యం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో మనం చూస్తే రాతి పలకలను దేవుడు ఏమంటాడు అనంటే, నువ్వు ఒక మందసం చేసుకో, ఆ మందసములో ఈ రాతి పలకలను ఉంచు అని అంటాడు. రెండవసారి ఆ చెక్కబడినటువంటి ఆ రాతి పలకలు. మరి ఇది యూదుల సాంప్రదాయంలో మందసం అనేది దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంటుంది. ఆ మందసం ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి. అలాగనే ధర్మశాస్త్రము మరి ఆ నిబంధన విశ్వాసానికి చిహ్నం. అందులో వాక్యము అనేది దేవుడు ప్రజలతో చేసిన నిబంధనకి, అలాగే మనుషులు దేవునితో చేసిన నిబంధనకి సాదృశ్యముగా ఉంటుంది. మెట్టుకు మందసం ఎక్కడికి వెళ్తే రాతి పలకలు అక్కడికి వెళ్ళాలి. అంటే దేవుని సన్నిధి వాక్యం, దేవుడే వాక్యం. కాబట్టి ఆ వాక్యము అనేది ప్రజల జీవితానికి కేంద్రమై ఉండాలి. వాక్యమనే పునాది మీద వాళ్ళ జీవితాలు కట్టబడాలి. వాక్యముతో మనిషికి సంబంధం తెగిపోకూడదు. అది నిరంతరము వారితోనే ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో, నా ధర్మశాస్త్రాన్ని వారి హృదయాల్లో రాస్తాను అని అంటున్నాడు. ఆనాడు పలకల మీద, ఈనాడు హృదయాల్లో అంటున్నాడు. చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం, ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును, నేను వారికి దేవుడనే ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు అని అంటున్నాడు. కాబట్టి ఆనాడు పలకల మీద రాయబడినటువంటి ధర్మశాస్త్రము, ఆజ్ఞలు అవి మందసములో ఉండేవి. అవి ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ మందసములో వాళ్ళతో పాటు వచ్చేది. ఈనాడు ధర్మశాస్త్రం, దేవుని వాక్యము మన హృదయముల మీద రాస్తాను అని అంటున్నాడు. పలకల మీద దేవుడు ఎలాగోన రాశాడో హృదయం మీద కూడా రాయడానికి మనము ద్వారము తెరవాలి. మన హృదయం అనే తలుపులు, హృదయానికి ఉన్న తలుపులు తెరవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అంటున్నాడు. ఆనాడు మందసములో ఉంది, ఈనాడు వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. యేసుప్రభు జీవించిన కాలంలో గురించినటువంటి చెప్పిన మాట ఇప్పుడు మన హృదయముల మీద దేవుడు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 2 విషయాలు: పగిలిన నిబంధన, పునరుద్ధరించబడినటువంటి కృప, మందసము, దేవుని సన్నిధి, వాక్యం. 3వది లేవీయుల సేవ. దేవుడు లేవీయులను ప్రత్యేకంగా ఎన్నుకొని, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8-9 వచనాలు, మందసాన్ని మోయుటకు, ఆయన సన్నిధిలో నిలుచుటకు, ప్రజలను ఆశీర్వదించుటకు నియమించాడు. లేవీయులకు అప్పగించినటువంటి సేవ అంటే అది అధికారం కాదు, కానీ పరిశుద్ధతను కాపాడే బాధ్యత, సేవ చేసే బాధ్యత. మరి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలునై ఉన్నారు అని అంటున్నాడు. అంటే మనము రాజ సంబంధమైన యాజకులం, ఆ పరలోక సంబంధమైనటువంటి ఈ యాజకులముగా ఆనాడు లేవీయులను ఏర్పాటు చేసుకుంటే ఈరోజు నిన్ను నన్ను తన సేవకు ఏర్పాటు చేసుకున్నాడు. అలాగనే పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని అంటున్నాడు.
దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరములను సమర్పించుకోవాలి. ఇట్టి సేవ మనకు యుక్తమైనది, ఆయనకు ప్రీతికరమైనది. కాబట్టి సేవ అనేది అధికారము కాదు. కొన్నిసార్లు అధికారం చూపించాల్సి వస్తుంది, దేవునికి నామానికి అవమానం రాకుండా. కొన్నిసార్లు గద్దించాల్సి వస్తుంది, కొన్నిసార్లు హెచ్చించాల్సి వస్తుంది. అదే చిన్నపిల్లలైతే కొన్నిసార్లు శిక్షించాల్సి వస్తుంది. అది కుటుంబ జీవితపు సేవ కావచ్చు, కుటుంబము ద్వారా సేవ దేవునికి, అలాగనే సంఘము ద్వారా దేవునికి సేవ, సమాజము ద్వారా దేవునికి సేవ, వ్యక్తిగత సేవ. ఇన్ని సేవలు దేవునికి మహిమ తీసుకొని రావాలి. 4వది, వినే చెవి కలిగి ఉన్నటువంటి విధేయుడైన సేవకుడు. వినే చెవి, వినాలి, విధేయత చూపించాలి. ఇటువంటి సేవకుడు గురించినటువంటి మాట మనం చదివిన యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో 4వ వచనంలో, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రతి ఉదయమున, ఈనాడు నేను ఇక్కడ చర్చిలో ఉదయము లేవగానే కొంతమంది చర్చ్ ముందు నుండి వెళ్తూ ఉంటారు. వాళ్ళు మొబైల్ ఫోన్ ఆన్ చేసుకొని పాటలు పెట్టుకొని వెళ్తూ ఉంటారు. ఏం పాటలు అంటే ఈ లోక సంబంధమైనటువంటి సినిమా పాటలు పెట్టుకొని అది వాళ్ళు దాంట్లో ఆనందిస్తూ వెళ్తూ ఉంటారు. ఈరోజు మనం ఏం చేస్తున్నామో, ఉదయమున ఆయన మాటలు వింటున్నాం, ఆయన స్వరమును వింటున్నాం, ఆ బ్రతికించే మాటలు మనం వింటున్నాం. లోకంలోనేమో వాళ్ళను నశింపచేసే మాటలు పాటలు వింటున్నారు. మనమేమో మనల్ని బ్రతికించే మాటలు వింటున్నాం. ఇది శిష్యునికి ఉండవలసినటువంటి లక్షణం. ఏది ఏమైనా సరే, నేను ఈరోజు దేవుని మాటలు వినాలి, దేవుని స్వరము వినాలి. ఇది సేవకుని గొప్ప లక్షణం. దాన్నే క్షమ. ఇశ్రాయేలు వినుము, వినుము అనంటే క్షమ. ఇశ్రాయేలు వినుము అని అంటున్నాడు. ముందుగా దేవుని స్వరాన్ని వినేవాడే తరువాత ఇతరులకి బోధించగలడు. ఇప్పుడు నేను మీకు బోధిస్తున్నాను అని అంటే, నేను ముందుగా దేవుని దగ్గర కూర్చొని ఈ మాటలు వింటున్నాను, ఈ మాటలు నేను నేర్చుకుంటున్నాను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో ఇశ్రాయేలు వినుమో అన్న మాటను మనం యెషయా గ్రంథములో మనకు దేవుడు చూపిస్తున్నాడు. నాకు వినుబుద్ధి పుట్టించుమో అని అంటున్నాడు. వినుట ఎంత ప్రాముఖ్యమైనదో గుర్తెరిగి శిష్యుడు నాకు వినుబుద్ధి పుట్టించుమో అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండంలో వినుమో, యెషయా గ్రంథంలో నాకు నేర్పించుము. ఈ సంబంధాన్ని మనము జ్ఞాపకం చేసుకుని మన జీవితంలో అన్వయింప చేసుకోవాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి అని అంటున్నాడు. వాక్యాన్ని ఆచరించేవారుగా ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభు గురించినటువంటి సాక్ష్యం ఏంటంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 28, 29 వచనాలు. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియో మీరు గ్రహించెదరు అని అంటున్నాడు. తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియో అంటే, యేసు ప్రభు ఏమై మాట్లాడుతున్నాడు అని అంటే, తండ్రి మాట్లాడినప్పుడు విన్న సంగతులే మాట్లాడుతున్నాడు. మనం ఇంతకుముందు చూసుకున్నాం కదా, సేవకుని మాట వినువాడు యెహోవాకు భయపడువాడు. ఇప్పుడు యేసు ప్రభు సేవకుడిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి, సేవకుడు అయిన యేసు ప్రభు ఎవరి మాట వింటున్నాడు? తండ్రి మాట వింటున్నాడు. తండ్రికి భయపడువాడు. యేసు ప్రభు భయపడుతున్నాడు, యేసు ప్రభు వింటున్నాడు, యేసు ప్రభు లోబడుతున్నాడు, యేసు ప్రభు విన్నది ఆచరణలో పెడుతున్నాడు. కానీ యేసు ప్రభుని దేవునిగా అంగీకరించిన మనము ఇవేమీ కూడా చేయట్లేదు దాదాపుగా. ఇదే డిఫరెన్స్. వాక్యం మనకి ఏం బోధిస్తుంది? ఎందుకు ప్రతిరోజు దేవుని వాక్యం వినాలి అని అంటే, యేసు ప్రభు విన్నాడు. మీరు నన్ను పోలి నడుచుకోండి అని అన్నాడు. నా మనస్సును కలిగి ఉండండి అని యేసు ప్రభు అన్నాడు. కానీ మనం ఆ మనసు కలిగి ఉంటున్నామా అనేది ప్రశ్నించుకోవాలి. 4 విషయాలు: పగిలిన నిబంధన, పునరుద్ధరించబడినటువంటి కృప,
మందసము, దేవుని సన్నిధి మరియు వాక్యం. లేవీయుల సేవ, పరిశుద్ధ సేవకు పిలుపు. 4వది వినే చెవి, విధేయత చూపించే సేవకుడు. 5వది విధేయతలో బాధను సహించడం. విధేయతలో బాధను సహించడం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6-9 చూస్తే అక్కడ సేవకుడు ఎలాంటి అవమానాన్ని, హింసను మరి సహించిన దేవునిపై నమ్మకాన్ని కోల్పోలేదు. మరి గడ్డం పెరికించే వారికి ఆయన చెంపను, కొట్టే వాళ్ళకల్లా చెవును, ఉమ్ము వేసే వాళ్ళకి తన ముఖమును, మరి వీపును, ఇలాగ అన్నీ అప్పగించుకున్నా కూడా మరి నాకేంటి బాధ, నాకేంటి శ్రమ, నాకేంటి కష్టం, నేను పరలోకంలో సింహాసనం మీద కుడిపార్శ్వమున, తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండి నిత్యము దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములు చేస్తుంటుండగా ఆ మహిమను విడిచేసి నాకేంటి అవమానాలు, నాకేంటి శ్రమ, నాకేంటి కష్టాలు, ఏంటి రక్తం చిందించడం, ఏంటి నా శరీరాన్ని విరిచిపెట్టడం, గొర్రెపిల్లలాగా నేను చచ్చిపోవడం ఏంటి అని ఇవేవి కూడా యేసు ప్రభు వారు ఆలోచించలేదు. దేవుని మాట మీద నమ్మకం ఉంచాడు అంతే. విశ్వాసమునకు కర్త. ఏం విశ్వసించాడు యేసు ప్రభు? తండ్రి మాటను విశ్వసించాడు. నువ్వు ఈ లోకానికి వెళ్ళి ఈ మనుషుల నిమిత్తం కలువరి సిలువలో నలగొట్టబడి నువ్వు చనిపోవాలి అని అంటే ఆ మాటను విశ్వసించాడు. ఆ విశ్వసించుటలో మనకు యేసు ప్రభుకి కానీ సేవకునికి కానీ ఉండే లక్షణం ఏంటంటే, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా కూడా దేవుని పైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోడు. మరి విధేయత, ఎలాంటి విధేయత అనంటే అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు చూపించేది విధేయత కాదు. శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, అవమానాల్లో చూపించేదే విధేయత. నీకు అన్నీ బాగుండి, అన్ని పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, మరి సిచ్యువేషన్స్ కానీ లేకపోతే దాన్ని ఏమంటారు, మీకు కావలసినవన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పుడు విధేయత చూపించడం కాదు. శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో విధేయత చూపించేది దేవుడు చూస్తాడు. నూతన నిబంధనలో దీనికి మనం పోలిక చూసుకుంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21-23 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21-23 వచనాలు. ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనేను అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు మరి ఆయన్ని దూషిస్తే తిరిగి దూషించలేదు, ఆయన శ్రమ పెడితే ఆయన తిరిగి బెదిరించలేదు, ఆయన నోట ఏ కపటము కూడా లేదు. ఈ సంగతి మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలో సేవకుడి లక్షణం ఏంటో కూడా అక్కడ చూపించాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనాలు. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, దేవుడు ఏదైతే పని తన ముందు పెట్టాడో దాని కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టాడు. ఈరోజు నేను అవమానించబడ్డాను, నా పిల్లలు అవమానించబడ్డారు, నా భర్త, నా భార్య సంఘంలో అవమానించబడ్డారు అని చెప్పి ఎంతమంది సనుక్కుంటున్నారు, ఎంతమంది అవిధేయులు అవుతున్నారు, ఎంతమంది తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువును నిర్లక్ష్య పెడితే మనం దాన్ని లక్ష్య పెడతా ఉన్నాం. ఏది నిర్లక్ష్య పెట్టాలో అది నిర్లక్ష్య పెట్టకుండా దాన్ని లక్ష్య పెట్టుకుంటూ గుండెల మీదకు తీసుకొని దేవునికి, సంఘానికి, సేవకులకు దూరం అయిపోతూ ఉన్నారు. అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. నువ్వు భరిస్తే నువ్వు దేవుని బిడ్డవు. ఎందుకంటే తండ్రి పోలికలు బిడ్డలకు రావాలి. కానీ మనకు రివర్స్ అవుతుంది మొత్తం కూడా. 3వ వచనంలో మీరు అలసట పడకయో మీ ప్రాణములు విసుకకయో ఉండునట్లు
పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. అన్నీ ఓర్చుకున్న ఆయనను చూస్తున్నావా, లేకపోతే ఏమీ ఓర్చుకోలేక నిన్ను నువ్వు చూసుకొని దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నావా? ఇది స్వపరీక్ష చేసుకోవాలి. విధేయతలో బాధను సహించటం. విధేయతలో బాధను సహించటం. 6వ అంశము, దేవుని వెలుగులో నడుస్తావా లేక స్వంత చీకటిలో నడుస్తావా? దేవుని వెలుగులో నడుస్తావా లేక సొంత చీకటిలో నడుస్తావా? యెషయా గ్రంథం 50:10-11 ప్రవక్త 2 మార్గాలను చూపిస్తున్నాడు. దేవుని మీద ఆధారపడే మార్గము, లేకపోతే స్వంత చీకటిని, అది సొంత వెలుగు అయితే ఆ సొంత వెలుగు అనేది వాళ్ళకు చీకటిగానే ఉంటుంది, దాన్ని నమ్ముకునే మార్గం. మనిషి తన జ్ఞానంపై కాక దేవుని వాక్యంపై ఆధారపడాలి. ఈరోజు మనిషి ఎప్పుడు కూడా తనను తాను గొప్ప జ్ఞానిగా భావిస్తూ ఉంటాడు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. నువ్వు ఎంత జ్ఞానివైనా సరే, ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే, అమెరికాకు ప్రెసిడెంట్ అయినా సరే, అమెరికా ప్రెసిడెంట్ మొట్టమొదటి ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గారు ఏమన్నారు అనంటే, దేవుని వాక్యము లేకుండా దేశమును పరిపాలించుట అసాధ్యమన్నాడు. అంతటి మహానుభావుడే ఆయన దేవుని వాక్యానికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు. ఈరోజు మనము దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, దేవుని వాక్యము దగ్గరికి రావట్లేదు. దావీదు వచ్చి మరి విచారణ చేసినట్టుగా మనం దేవుని వాక్యము దగ్గర విచారణ చేయట్లేదు. మన జ్ఞానం మీద ఆధారపడి మనమే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాం. యోహాను సువార్త 8:12 యోహాను సువార్త 8:12 మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. మనిషి చీకట్లో ఉన్నాడు, కానీ అతడు ఏమనుకుంటున్నాడు? నేను వెలుగులో ఉన్నాను అనుకుంటున్నాడు. నువ్వు యేసు ప్రభు, వెలుగైనటువంటి యేసు ప్రభువుని వెంబడించకపోతే నువ్వు వెలుగులో ఉండవు. ఆ యేసు ప్రభు వెలుగు, ఆ యేసు ప్రభు వాక్యం. ఆ వాక్యపు వెలుగులో నువ్వు ఉంటే నువ్వు వెలుగులో ఉన్నట్టు. ఆ వాక్యపు వెలుగులో నువ్వు లేకపోతే నువ్వు చీకట్లోనే ఉన్నట్టు. కానీ ప్రతి మనిషి నేను వెలుగులోనే ఉన్నాను, నాకేమైంది, నేను బాగానే ఉన్నాను కదా అని అనుకుంటున్నాడు. వెలుగు పిల్లల వలె నడుచుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 మీరు పూర్వమందు చీకటి అయి ఉంటేరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ఆ పూర్వం నుండి ప్రస్తుతానికి రావాలి. ఇప్పుడు మనం వెలుగై ఉన్నాం ప్రభువునందు. ఆ వెలుగులో నడవాలి. ఆ వాక్యపు వెలుగులో మనము నడవాలి. ఆ వాక్యపు జ్ఞానముతో మనం జీవించాలి, కానీ స్వంత జ్ఞానంతో కాదు. స్వచీకటి అంటే మనము చీకట్లో ఉన్నాం, మన చీకట్లోనే మనం నడవకూడదు. మనకు కొంత జ్ఞానం ఉంది లోక సంబంధంగా, కానీ ఆ లోక సంబంధమైన జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి 6 విషయాలు మనం చూసుకున్నాం. పగిలిన నిబంధన, పునరుద్ధరించబడినటువంటి కృప, మందసము, దేవుని సన్నిధి మరియు వాక్యము, 3వది లేవీయుల సేవ, 4వది శిష్యునికి వినే చెవి, విధేయత చూపించే శిష్యుడు, 5వది విధేయతలో బాధను సహించడము, 6వది దేవుని వెలుగులో నడవాలా లేక స్వంత చీకటిలో నడవాలా. ఈ చదువుబడినటువంటి, ధ్యానం చేయబడినటువంటి ద్వితీయోపదేశకాండము, యెషయా గ్రంథాల్లో దేవుడు పశ్చాత్తాపడిన వారితో నిబంధన పునరుద్ధరిస్తాడు. మరలా 2 పలకలు ఇచ్చాడు. దేవుని వాక్యము ప్రజల జీవితానికి కేంద్రమై ఉండాలి, పునాదై ఉండాలి. సేవ అనేది అధికారం కొరకు కాదు, కానీ అది పరిశుద్ధమైనటువంటి బాధ్యత. 4వది నిజమైన సేవకుడు ముందుగా దేవుని స్వరాన్ని వింటాడు. దేవుని స్వరాన్ని వింటాడు, ఉదయమునే వింటాడు, పెందలకడే లేచే వింటాడు. 5వది విధేయతలో బాధ వచ్చినా కూడా విశ్వాసము విడవకూడదు. 6వది స్వజ్ఞానం పైన కాక దేవుని వెలుగు పైన ఆధారపడాలి. కాబట్టి ద్వితీయోపదేశకాండము, యెషయా గ్రంథము 2 కూడా ఒకే సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాయి. దేవుడు పశ్చాత్తాపడిన వారితో తన నిబంధనను పునరుద్ధరిస్తాడు. అలాగనే తన సేవకులకు, ఎవరైతే తన సేవకులు విధేయత కలిగి ఉంటారో, వినయం కలిగి ఉంటారో, విశ్వాసంతో జీవిస్తారో వాళ్ళే నిజమైన సేవకులు. శ్రమలు వచ్చినప్పుడు కూడా దేవుని మీద ఆధారపడతారే
వాళ్ళు నిజమైన సేవకులు. కాబట్టి దేవుని వాక్యాన్ని హృదయంలో నిలుపుకొని, ఆనాడు పలకల మీద ఇచ్చాడు, ఈరోజు దేవుడు హృదయాలపైన రాస్తాను అని అంటున్నాడు. కాబట్టి ఈరోజు మనము నూతన నిబంధన బిడ్డలముగా దేవుని వాక్యాన్ని హృదయముల మీద రాసుకోవాలి. ఆ అవకాశము మనం కల్పించాలి. మన హృదయముకున్న తలుపులు వేసుకోకూడదు. ఆ వాక్యము లోపలికి వచ్చేలాగా చెవి ద్వారా వాక్యము లోపలికి రావాలి, హృదయం మీద రాయబడాలి. ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. నాకెందుకులే వాక్యము అని అంటే నువ్వు బ్రతకవు. లోక సంబంధంగా, శరీర సంబంధంగా కొంతకాలం బ్రతుకుతావేమో, కానీ నిత్య జీవంలో ఉండవు. కాబట్టి రెండు విషయాలు, వాక్యము చెవుల ద్వారా లోపలికి వెళ్ళాలి, హృదయముల మీద రాయబడాలి, వాటిని ఆచరించాలి. క్రీస్తును మాదిరిగా పెట్టుకొని విధేయతతో జీవించాలి. కాబట్టి పగిలిన పలకల నుండి హృదయం మీద రాయబడుట వరకు నీ జీవితము ఎలాగుండాలి? నీ ఆధ్యాత్మిక జీవితములో ప్రతి ఉదయమున నువ్వు దేవుని సన్నిధిలో ఉండి దేవుని స్వరం వింటున్నావా? వాక్యాన్ని నీ లోపలికి తీసుకొని వెళ్తున్నావా? వాక్యమే ఉన్న యేసు ప్రభుని మాదిరిగా పెట్టుకొని మనం జీవిస్తున్నామా లేదా? ఎందుకనంటే ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా తండ్రి దగ్గర విన్న మాటలే. ఆయన చేసిన క్రియలన్నీ కూడా తండ్రి దగ్గర విన్న మాటలే. కాబట్టి ఈరోజు నా క్రియ నా స్వచిత్తం మీద ఆధారపడి ఉంటుందా? దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నానా లేదా? ఇది మనం స్వపరీక్ష చేసుకొని దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని గనక మనం కలిగి ఉంటే, దేవుడు తాను చేసిన, మన పట్ల చేసిన నిబంధన, మనకు చేసిన వాగ్దానాలలో అవన్నీ కూడా ఎప్పుడు కూడా నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. నా జీవితంలో వాగ్దానం నెరవేరాలన్నా నాకు విధేయత దానికి చాలా ప్రాముఖ్యమైనది. ఆ విధేయత ఆ విశ్వాసం వల్ల వస్తుంది. ఆ విశ్వాసము వినుట వలన వస్తుంది. కాబట్టి మనం ఒక తీర్మానం చేసుకుందాం. ప్రతి ఉదయమున శిష్యుడు వినున్నట్లుగా నేను దేవుని మాట వింటాను. సేవకునికి లోబడితే నేను దేవునికి భయపడువాడను అన్న మాటను గుర్తు చేసుకొని సేవకులకి లోబడదాం, దేవునికి భయపడదాం. ఆ మన సేవకుడు, ప్రధాన సేవకుడు, ప్రధాన యాజకుడైన యేసు ప్రభుకి మనం విధేయులమై జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్.